రాంబాబు గారు మరొక్కసారి తనదే స్టైల్లో కవ్వింపులు మొదలు పెట్టేశారు. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. ఈయన ఏమంటారంటే పవన్కి అసలు గట్స్ లేవంటారు పవన్ కళ్యాణ్ కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారంటే పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు ముందు వరుసలోనే ఉంటారు కాబట్టి ఆ రకంగా మాట్లాడారు. మరి జనసైనికులు ఊరుకుంటారా, వీర మహిళలు ఊరుకుంటారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఫుల్గా రివర్స్ అటాకులు చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదు, మనం చూసాం కదా, సర్జరీ అవి చేయించుకుంటే రీసెంట్గానే బయటకు వచ్చారు. సో మనం ప్రధాని మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా అది పెద్ద ఎత్తున చర్చ కింద సాగింది. ఈరోజు అంబటి గారు ఈ రకంగా మాట్లాడడం, ఆయన గట్స్ లేవడం, విజయ్తో పోల్చడం. అసలు విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో, సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ గారిని ముందుంచపోతున్నారు అని చెప్పి ఒక పక్క ప్రచారం జరుగుతుంటే అదేమి కాదు అనే విధంగా వైసీపీ ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందా? ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి? గట్స్ గురించి ఎవరి గట్స్ గురించి ఎవరు మాట్లాడారు, ఎవరి గట్స్ గురించి ఎవరు మాట్లాడితే అది నిజం అవుతుంది, అబద్ధం అవుతుంది. ఇలాంటి అంశాలు విధానపరంగా ఏదైనా ఉంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో రెచ్చగొట్టే విధంగా చేస్తే ఈయన ఒక్క మాట అంటే వాళ్ళు వేల మంది ఈయన మీద ట్రోల్ చేస్తారు. అంబటి గారు మరి ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఇందులో కాపు ఫ్యాక్టర్ కూడా తీసుకొచ్చారు. కాపు సామాజిక వర్గానికి ఈయన ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్లుగా. అప్పుడు చిరంజీవి గారిని కూడా ఇందులో సంపాదించారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పాయింట్ నేను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళిగా మాట్లాడదామనో లేకపోతే కవ్వింపు చేద్దామనో అనే అంశం కాదు. ఇక్కడ కాపు ఫ్యాక్టర్ కూడా ఇందులో దిగింది. చిరంజీవి గారు ఇందులోకి వచ్చారు ఈ మాటల్లోని. సో ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఏదో జరుగుతుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయిపోయారట. ఆయన చూసాం, ఇందాకే ఎవరో జాయిన్ అవుతున్నారు నేతలాళ్ళుని. సో ఇంకా వైఎస్ఆర్సీపీ తనదైన ఆ పవర్ ఏదైతే ఉన్నదో 2019 అది మళ్ళీ రిపీట్ 2029లో చేయడానికి సర్వం సిద్ధం ఏంటంటే ఆయన కూడా జనాల్లోకి వెళ్తానంటున్నారు, పాదయాత్రలు చేస్తానంటున్నారు. తప్పులేదు, ఏదన్నా చేయొచ్చు. రాజకీయ నాయకులు అన్నాక ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా, బయట ఉండాలి. గెలిచినా ఓడిపోయినా ఎవరైనా బయట తిరగాలి. 2019 నుంచి 20